హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీతూస్ జర్నీ. ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే మీకు కనుక నేను చేసే వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మేమైతే ఇప్పుడు సెయింట్ లూయిస్కి వెళ్ళడానికి అయితే స్టార్ట్ అయ్యాము. ఇది వచ్చేసి మేము అస్సలకి అనుకోలేదు, అన్ప్లాన్డ్. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు అనుకున్నాము, ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. మేము ఉండే దగ్గర నుంచి సెయింట్ లూయిస్కి వెళ్ళాలి అంటే 5 hours పడుతుంది ఆల్మోస్ట్. సో ఈవినింగ్ 6కి అనుకున్నాము, లైక్ రిలేటివ్స్ మీట్ అవ్వాలి అనేసి. సో కరెక్ట్గా మేము అక్కడికి వెళ్ళేసరికి 11:30 అయిపోయింది. మాకు అసలు ఏం ప్లాన్ కూడా లేదు, జస్ట్ వాళ్ళని మీట్ అయ్యేసి ఒకరోజు ఉండేసి ఇంటికి రిటర్న్ అయ్యే ప్లాన్ ఉన్నింది. అక్కడ మేము ఏమైనా ప్లేసెస్ విజిట్ చేసామా లేకపోతే ఇంటికి రిటర్న్ అయిపోయామా తెలియాలి అంటే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట. సో మాకు అసలు ఏం ప్లాన్ లేదు, జస్ట్ వాళ్ళతో ఉండేసి కొంచెం మంచిగా టైం స్పెండ్ చేద్దామనే ప్లాన్లోనే ఉన్నాము. కానీ వాళ్ళు వచ్చేసి ఇక్కడ చాలా బాగుంటుంది, గేట్వే ఆఫ్ ఆర్చ్ అని చెప్పారు. బేసికల్గా అక్కడికి వెళ్ళాలి అంటే ముందు రోజే మనము టికెట్స్ అనేది స్లాట్ బుక్ చేసుకోవాలంట పైకి వెళ్ళాలి అంటే, ఎస్పెషల్లీ వీకెండ్స్. మేమైతే బుక్ చేసుకోలేదు, ఏమీ చేయలేదు. సో అసలు ఏం వెళ్తాంలే, జస్ట్ విజిట్ చేయడానికే కదా, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూసుకోవచ్చు అన్న దాంట్లో ఉండి ఏం బుక్ చేసుకోకుండా అలానే ఉన్నాము. సో నాకెందుకు మళ్ళీ ఒకసారి గేట్వే ఆఫ్ ఆర్చ్ చూడాలనిపించింది, చాలా బాగుంటుంది అనేసరికి. సో టికెట్స్ లేకపోతే ఏమి, అట్లీస్ట్ బయట నుంచి అన్నా చూసేసి వచ్చేద్దాము అని డిసైడ్ అయ్యాము. ఇంకా ఫైనల్గా అయితే ఆర్చ్ దగ్గరికి వెళ్ళాము. అసలు చాలా అంటే చాలా పెద్ద ఆర్చ్, లైఫ్లో ఫస్ట్ టైం ఇంత పెద్ద ఆర్చ్ చూడడం కూడా. సో మనకు టికెట్స్ ఉంటే పైకి వెళ్ళొచ్చు, ఇంకా లేవు కదా, ఇంకా అలా ఆర్చ్ చుట్టూరు మొత్తం తిరిగేసి వచ్చాము. ఆ మెటల్ చూస్తుంటే స్టెయిన్లెస్ స్టీల్ చాలా అంటే చాలా హార్డ్గా ఉండింది. ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలి అంటే మనము ట్రామ్ రైడ్ అయితే ఉంటుంది అనమాట. సో దాన్ని తీసుకొని మనం పైకి అయితే వెళ్ళొచ్చు. అక్కడ విండోస్లా ఉంటాయి, అక్కడ నుంచి మనము సిటీ మొత్తం చూడొచ్చు, సిటీ వ్యూ. సో ఇంకా అలా బయటంతా తిరిగేసి లోపలికి అయితే వెళ్ళాము. లోపల వచ్చేసి మనకు ఫ్రీ మ్యూజియం ఉంటుంది, ఇంకా అది చూడడానికి వెళ్ళాము. ఇంకా పక్కన టికెట్ కౌంటర్ ఉంటే వాళ్ళని అడిగామన్నమాట, ఏమన్నా ఆ టికెట్స్ ఈరోజు అవైలబుల్లో ఉన్నాయని అడిగితే వాళ్ళు వచ్చేసి 6:55కి ఒకటి అండ్ 4:30కి ఒకటి అని చెప్పారు. మేమైతే 6:55కి తీసుకున్నాము టికెట్. వీకెండ్స్ అప్పుడు అక్కడ టికెట్స్ దొరకడం చాలా కష్టం అని చెప్పారు, లక్కీలీ మాకైతే దొరికాయి అనమాట. సో ఇంకా మాకు 4 hours టైం ఉంది పైకి వెళ్ళి సిటీ వ్యూ మొత్తం చూడడానికి. ఈ లోపల మెరామిక్ క్యాబిన్స్ బాగుంటాయి, వెళ్ళి విజిట్ చేసి మళ్ళీ ఇక్కడ రిటర్న్ వచ్చి చూడొచ్చు అని చెప్పారు. సో ఇంకా అలా మెరామిక్ క్యాబిన్స్కి అయితే వెళ్ళామన్నమాట. ఇంకా బాగా ఆకలిస్తుంది, ఇంకా అక్కడే లంచ్ చేసేసాము. దీనికైతే టికెట్స్ మనం అప్పటికప్పటికే తీసుకోవచ్చు. ఇది వచ్చేసి స్టార్టింగ్ మనం రాగానే లోపల ఎలా ఉంటుంది అనేసి ఒక రూట్ మ్యాప్ అయితే ఉంటుంది అనమాట. మనం ఇంకా లోపలికి వెళ్ళంగానే కొన్ని బ్యాచెస్గా తీసుకొని వెళ్తూ ఉంటారు. మనకంటూ ఒక గైడ్ని కూడా అలాట్ చేస్తారు. ఇంకా ఆ గైడ్ వచ్చేసి ప్రతి స్పాట్ దగ్గర ఆగి దాని యొక్క ఇంపార్టెన్స్ అంతా మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఇంకా అలానే మనం ఫోటోస్ వీడియోస్ తీసుకోవడానికి కూడా కొంచెం టైం కూడా ఇస్తారు. లోపల వచ్చేసి టెంపరేచర్ చాలా కూల్గా ఉంటుంది, లైక్ 60 degrees ఎప్పుడు అదే కాన్స్టెంట్ మెయింటైన్ ఉంటుందంట. లైక్ ఇప్పుడు మనం సమ్మర్లో వెళ్ళినా సేమ్ అదే ఉంటుంది, అండ్ ఇంకా వింటర్లో వెళ్ళినా కానీ సేమ్ 60 degrees ఉంటుంది. నాకైతే కొంచెం చలిగా అనిపించింది.
ఇంకా ఫైనల్గా మనకి ఎల్ఈడి వేసి ఇంకా అక్కడ కొంచెం మ్యూజిక్ పెట్టి దాని ఇంపార్టెన్స్ అంతా చెప్తూ ఉంటారు. It's there to keep this formation on its natural weave. Who's excited? The iron. This narcissistic turret is sitting here approximately 7 feet tall. ఇది ఒక 2 minutes చేసే షార్ట్ ఇష్యూస్. At about 60 feet wide and approximately 35 feet thick, as thick as pointy. We're proud to say we have the oldest backstage. Our statue for its smartest. And that has got, you ever felt this on the orchid thing? A little bit of water in your ring slide. Sorry, the band can make it to that. We have our balcony seating, visitor summer nights. And you can't just forget about that a little bit too. So light tight chandelier, and we make sure all lasts. All right, guys. So, move to any history lovers inside the canyon. ఇంకా మేము అలా క్యాబిన్స్ చూసుకొని మళ్ళీ ఆర్చ్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. సో కింద మ్యూజియం ఉంటుంది, ఫ్రీ అది. ఇంకా ఒక 10 minutes టైం ఉంటే మేము మ్యూజియం అంతా ఎక్స్ప్లోర్ చేసాము. మాకేమో లైక్ సౌత్ ట్రామ్లో టికెట్స్ అయితే బుక్ అయ్యాయి. మనము 2 sides నుంచి చూడొచ్చు, సౌత్ ఒకటి నార్త్ ఒకటి. మాకైతే సౌత్ ట్రామ్ ఇచ్చారు. ఇంకా అక్కడికి వెళ్ళంగానే లైక్ సైట్లో టికెట్స్ ఇచ్చినట్టు బోర్డింగ్ పాస్ అంతా ఇచ్చారు. సో ఇంకా అది అయిపోయాక మేము వెయిట్ చేసాము. అంటే పైకి తీసుకెళ్ళడానికి మనకు అక్కడ ఒక ఎగ్ ఓవెల్ షేప్లో ఒక ట్రామ్ ఉంటుంది అనమాట, 5 seaters. ఇంకా దాంట్లో కూర్చుంటే మనల్ని పైకి అయితే తీసుకెళ్ళిపోతారు. మనకు ఇదే వ్యూ అనమాట. ఇంకా పైన నుంచి సెయింట్ లూయిస్ సిటీ వ్యూ మొత్తం కనిపిస్తుంది. మనం ఇంకా అక్కడ ఉన్న ఆ విండోస్ లాగా ఉంటాయి, ఇంకా అక్కడ నుంచి వ్యూని ఎంజాయ్ చేయాలా. ఏమో లైక్ వీకెండ్ అనో ఏమో లైక్ 5 to 7 minutes మమ్మల్ని అక్కడ ఉంచారు. ఎక్కడన్నా ప్లేసెస్కి వెళ్ళినా ఆ యొక్క ప్లేస్ కానీ లేకపోతే ఆ యొక్క స్టేట్ మ్యాగ్నెట్స్ కలెక్ట్ చేసుకోవడం ఇంట్రెస్ట్. సో మేమైతే అక్కడ అది తీసుకున్నాము. ఇంకా అలా ఇంటికి వచ్చేసి మిజోరీ స్టేట్ కూడా కవర్ చేసాము. అది మా మ్యాప్లో అయితే మేము స్టిక్ చేసేసాము. ఫైనల్గా ఇది వీడియో. ఒక్కరోజు మేము సెయింట్ లూయిస్లో ఎలా స్పెండ్ చేసామో చూసారు కదా. సో ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసము మా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. మీకు కనుక నేను చేసే వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.